ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారం. నా పేరు చిట్టుబొమ్మ కిషోర్ గౌడ్, జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారి ఇంటిపైన జరిగిన దాడిని జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ తరఫున మేమంతా కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందుగానే మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా దాడి చేయాలి, హత్య చేయాలి అనే ఒక కుట్రతో అందరినీ 12 గంటల నుంచి భోగేసుకొని 3:30-4 గంటల సమయంలో ఇంటిపైన దాడి చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 12 గంటల నుంచి కూడా ఇబ్రహీంపట్నం రింగులో అందరు సమావేశమై అందరు గుంపుగా వచ్చి పెట్రోల్ బాటిళ్ళు, అట్లాగే బీరు సీసాలు, అట్లాగే రాడ్లు, కర్రలు, కత్తెలతో ఇంటిపైన హత్య చేయాలనే ఒక కుట్రతోనే మరి దాడి జరిగింది. దాన్ని మేము సీసీ కెమెరాల ద్వారా అన్ని అద్దాలు కానీ పెట్రోల్ బాంబులు వేసి ఇంటిపైన దాడి చేసి, అంటే జోగి రమేష్ గారిని హతమార్చాలని ఒక కుట్ర జరుగుతుందని చెప్పి మా జై గౌడ్ ఉద్యమం తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ఎక్స్పెక్ట్గా జరిగితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడే పోలీసు మిత్రులు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ కాడి నుంచి అందరు ఉన్నారు, అక్కడ డీసీపీ గారు ఉన్నారు. అందరు ఉన్నప్పుడు కూడా పట్టపగలు 4 గంటలకి మరి మాజీ మంత్రివర్యులు ఇంటిపైన దాడి చేస్తే మరి సామాన్య ప్రజలకి ఏం రక్షణ ఉంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు కళ్ళు గీసుకునేవాడు, ఆళ్ళు ఈడు వాడు వీడనే వల్గర్ లాంగ్వేజ్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే గౌళ్ళు అంటే మీకు ఈ రాష్ట్రంలో అంత చిన్న చూపుగా ఉందా? కృష్ణప్రసాద్ గారికి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కులాన్ని కనుక కించిపరిచి మాట్లాడితే మేము దానికి తగిన బుద్ధి చెబుతామని చెప్పి కూడా మేము రాష్ట్ర అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదన్నా రాజకీయాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి తప్ప కులాలను రెచ్చగొట్టే ప్రక్రియ మాత్రం ఎక్కడైనా చేస్తే జై గౌడ్ ఉద్యమం వెంటబడి తరిమి కొడతామని చెప్పి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన దాడిని ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షులు, 26 జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు అందరూ కూడా దీన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి పరామర్శిస్తూ గౌడ బిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా మరి జై గౌడ్ ఉద్యమం ముందుండి పోరాటం చేస్తూ ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీల పరంగా మీకు ఏమన్నా ఉంటే మీరు పార్టీల పరంగా చూసుకోండి తప్ప వ్యక్తిగతంగా భౌతిక దాడులు చేయాలంటే మాత్రం 2 రాష్ట్రాల్లో ఉన్న గౌడులందరూ కూడా ముందు వరుసలో ఉంటామని చెప్పి కూడా జోగి రమేష్ గౌడ్ గారికి మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న గౌడులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో సమస్యల మీద మేము మా జాతీయ అధ్యక్షుల వారితో పోరాటాలు చేశాం. మా జై గౌడ్ ఉద్యమం అన్ని రాష్ట్రాలు, ఒక ఆంధ్రప్రదేశ్లోనో, ఒక విజయవాడ, ఒక తెనాలో, ఒక గుంటూరో కాదు, దేశవ్యాప్తంగా ఉన్న గౌడులందరినీ కూడా ఏకం చేయగలిగే సంఘం జై గౌడ్ ఉద్యమం సంఘం అని చెప్పి కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అప్పుడు 2018లో గౌడ కులమే ఈ రాష్ట్రంలో లేదు అని ఆ రోజు ఉన్న ప్రభుత్వం, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో జారీ చేస్తే 2018లో మేము నారా చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా చేసి ఆ రోజు 3000 మందితో 3 గంటల పాటు ధర్నా చేసి అప్పుడు ఆ జీవోని ఆపిచ్చాం. ఇప్పుడు కూడా గౌడ కార్పొరేషన్ని చీల్చి మళ్ళీ అన్ని కులాలని సపరేట్గా చేసి జీవో జారీ చేశారు, జీవో నెంబర్ 6ని. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అప్పుడు పెట్టిన గౌతులచ్చన్న గారు 16 జీవోని అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న గౌడ, సెట్టిబలిజ, ఈడిగా అందరిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మేము ఉన్న 5 కులాలని కలుపుకొని ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్న ప్రమేయంలో ఈరోజు కులాన్ని విచ్ఛిన్నం చేస్తూ మరి సెట్టిబలిజల్ని, గౌడ్ని సపరేట్ చేస్తూ జీవోలు ఇస్తే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం ఉన్నాం. అదేవిధంగా మా కుల మూలమైన కుల కౌండిన్య మహర్షి జయంతి ఈ దేశంలో ఎక్కడ గౌడ్లో ఉండా ఏక కులనామ గోత్రం కౌండిన్య గోత్రం, మా కుల వీరుడు, ఆ కుల దైవం. అలాంటి వీరుణ్ణి, మా కుల గోత్రాన్ని ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి మేము అన్ని రాష్ట్రాల్లో కూడా పిలుపు ఇచ్చి మేము ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని తక్షణమే అధికారికంగా ప్రకటించాలని
అదేవిధంగా అమరావతి రాజధానిలో మాకు 10 ఎకరాల స్థలంలో మాకు గౌడ భవన్ని, కౌండిన్య భవన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.